హాస్టల్కి అయితే వెళ్తున్నామండి ఈరోజు. వాళ్ళ కోసం అని నేను స్పెషల్గా ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను. అలాగే చికెన్ పకోడీ కూడా చేశాను. ఇంకా వాళ్ళకి ఇంట్లో తయారు చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా తీసుకెళ్తున్నాను. ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్స్ అండి. ఇంకా జామకాయలు, ఒక మామిడి పండు తీసుకుని వెళ్తున్నాను. పిల్లల దగ్గరికి అయితే హాస్టల్కి వెళ్తున్నాము ఈరోజు. హాస్టల్లో వేసి 20 days అవుతుందండి. 20 రోజులకి వెళ్తున్నాము. మేము నార్మల్గా జనరల్గా 20 రోజులకు ఒకసారి హాస్టల్కి వెళ్తామండి పిల్లల దగ్గరికి. సండే రోజు ఇవాళ వెళ్తున్నాము. చూసారా ఇంత నిర్మానుష్యంగా ఉందో. అక్కడక్కడ పేరెంట్స్ వచ్చిన పిల్లలు అయితే ఉన్నారు. ఇంకా లంచ్ బ్రేక్ అవ్వలేదండి. లంచ్ బ్రేక్ అయితే ఒక్కటేసారి సముద్రంలో సునామీ ఉప్పొంగినట్టు పిల్లలు వస్తారు. ఇదే మా పిల్లలు ఉండే హాస్టల్. ఆల్రెడీ కొంతమంది పేరెంట్స్ పిల్లలు వచ్చారు. చాలా పెద్ద హాస్టల్ అండి ఇది. చూడండి గ్రౌండ్ ఎంత పెద్ద. ఎంత చిన్నాడు వస్తున్నాడు. మా పెద్ద బాబు వస్తున్నాడు. చూడండి వాళ్ళ అమ్మ ప్రేమతో నా అన్నం తినిపిస్తుంది మా పిల్లలకు. మా పెద్ద అబ్బాయికి ఎప్పుడు అన్నం తినిపిస్తుంది, మా చిన్నోడు మాత్రం నేనే తింటా అని చెప్తాడు. మా చిన్న కొడుకు బాస్మతి వండినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అంటే మేము ఎప్పుడైనా మా ఇంట్లో రైస్తోనే వండుతాము. మేము ఫస్ట్ టైం బాస్మతి రైస్తో బిర్యానీ చేయడం వల్ల మా చిన్న కొడుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎట్లా చిన్ను? హాస్టల్ ఇచ్చిన నోట్బుక్స్ ఇవి. నోట్బుక్స్ ఇంకా బ్యాగ్స్ కూడా ఇస్తారంట, ఇంకా ఇవ్వలేదు. నోట్బుక్స్ మొత్తం 22 ఇస్తారంట. ఇప్పుడైతే ప్రెసెంట్ 9 ఇచ్చిరంట. మళ్ళీ తర్వాత ఇస్తామని చెప్పారంట. మా బాబు చెప్తున్నాడు ఇప్పుడే.